ఇవాళ నాకు ఒక మెసేజ్ వచ్చింది. "ఏమైందే ఈ మధ్యన వీడియోస్ అన్నీ కోడళ్ళ గురించి పాజిటివ్‌గా పాపమని మాట్లాడుతున్నావు. అత్తల గురించి మొత్తం నెగెటివ్‌గా మాట్లాడుతున్నావు. ఏమైంది? ఏమన్నా ఇష్యూసా ఫ్యామిలీలో?" అని అడిగింది. ఇంకా లేదే అట్లా ఏం లేదు అని చెప్పిన. ఇంకా ఒక వీడియోకి కామెంట్ వచ్చింది. "ఫస్ట్ నువ్వే డాక్టర్ దగ్గరికెళ్ళి చెక్ చేపించుకో. నీకే కళ్ళకి పచ్చ కామెర్లున్నాయేమో" అని వచ్చింది. అంటే నా ఫ్రెండ్ పెట్టిన దాంట్లో నాకేమనిపించలేదు. అది ఫ్రెండ్ గాబట్టి, మరి నా ఫ్రెండ్‌కేమన్నా ఇష్యూస్ అయినాయా? ఏదన్నా బాధపడుతుందా? అని జెప్పేసి. అది రిప్లై ఇచ్చింది. ఓకే. నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. అయితే పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నప్పుడు కొంచెం పాజిటివ్ ఉంటది, నెగెటివ్‌గా గూడా ఉంటది గానీ, ఇంకా గుమ్మడికాయల దొంగ ఎవలు అంటే భుజాలు తడుముకున్నట్టుంటారు కొందరు మనుషులు. అంటే ఆహ్, ఇప్పుడు మనము ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాము. అంటే మనకేదో ఇష్యూ జరిగితేనే మాట్లాడాలా? మన కళ్ళ ముందు జరిగినవి, మనము విన్నవి మాట్లాడితే తప్పేముంది? ఎందుకు కొంచెమన్నా ఒక్కళ్ళు గూడా ఒక చిన్న స్టాండ్ తీసుకుంటే ఏమైతది? ఆడపిల్లల కోసం కొంచెమైనా స్టాండ్ తీసుకుంటే అదేమన్నా పెద్ద తప్పా? సో, కొంచెం అవేర్‌నెస్ ఉంటది గదా! ఓహ్! ఇట్లా గూడా ఉంటారు అని జెప్పేసి వాళ్ళకట్లాంటి అనుభవాలు, సందర్భాలు ఎదురైనప్పుడు కొంచెం జాగ్రత్త పడతారు గదా! అని చెప్పేసి నేనైతే అవేర్‌నెస్ కోసమే వీడియోస్ చేస్తున్నా. ఇంకా కాకపోతే కొందరికి ఆహ్ ఏదో మా గురించే మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయితున్నారో, లేకపోతే అసలు కామెంట్ పెట్టింది గూడా ఎవరో నాకు తెలీదు. కానీ కొంచెం హ్యాపీగానే అనిపించింది. నా కోసం నెగెటివ్‌గా పెట్టినా, కొంచెం తిట్టినట్టుగా పెట్టినా గూడా నాకేం అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి మనుషులు గాదు గాబట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్‌ని వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు గాబట్టి వాళ్ళకి కోపమొచ్చింది. అంటే ఈ అమ్మాయి కావాలనే నెగెటివ్‌గా మాట్లాడుతుందేమో అని జెప్పేసి వాళ్ళు కోపపడి ఉంటారు. సో, దానికైతే నాకు సంతోషమే అనిపించింది. ఇంకా లేక వాళ్ళు గూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే రకాలే అయ్యుంటే మాత్రం సేమ్ యాజ్ టీజ్‌గా ఇట్లనే ఉంటది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఎక్కడ లేని ఉక్రోషం పొడుచుకొనొస్తదన్నట్టు. చేసేటియన్నీ చేస్తారు. కానీ మళ్ళీ మంచిగా మంచి వాళ్ళ లెక్క సమాజం దృష్టిలా ఉండాలి అని అనుకుంటారు. అట్లుంటారన్నట్టు జనాలు ఎవరైనా సరే. ఎందుకో ఏమో అర్థం గాదు. ఇంటికొచ్చిన కోడళ్ళు మనుషులు గాదా! వాళ్ళకి మాత్రం మనసుండదా? మరీ వాళ్ళను రాక్షసుల లెక్క రక్తం తాగే రాక్షసుల లెక్క పీల్చుకు పీల్చుకు తినాలా? పిక్కు పిక్కు తినాలా? అంటే ఇంక అందరూ నోరు మూసుకొని పడే ఉంటారనుకోండి. నా ఫ్యామిలీ విషయానికొస్తే నన్నెంత పీక్కు తిన్నా నేనేం అనలేను. అంటే గొంతు తెరిచి మాట్లాడినా సరే అన్నీ అయితే నేను ఎదురు తిరగలేను. ఎంతో కొంత ఎదురు తిరుగుతాము. కానీ ఏదో మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. అవేర్‌నెస్ కోసం మాట్లాడదాము అని అనుకుంటే నాకేదో జరిగింది అని అనుకుంటున్నారు. లేదు అంటే నేనేదో క్రియేట్ చేస్తున్నా అనుకుంటున్నారు. సో, అదంతా ఏం కాదబ్బా! సో, మీరైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.